హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో హెల్తీ అయిన పంజాబీ డిష్ పాలక్ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఇది రోటీ, పుల్కా, నాన్, చపాతీ లాంటి వాటిలోకి తినడానికి ఎంతో బాగుంటుంది. దీన్ని తినడానికి నార్మల్గా మనం పంజాబీ డాబాలైనా లేదా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా, కానీ అదే టేస్ట్తో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఒక కట్ట వరకు పాలకూరని తీసుకోండి. కాడల్ని తుంచేసి ఆకుని నీట్గా శుభ్రం చేసుకోవాలి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి వాటర్ పోసుకోవాలండి. వాటర్ కాస్త లైట్ గా ఈ విధంగా బాయిల్ అవడం స్టార్ట్ అయిన తరువాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరని వేడి నీళ్ళల్లో జస్ట్ ఒక 2 to 3 minutes వరకు ఉడికించుకోవాలండి. చక్కగా పాలకూర అయితే ఈ విధంగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకుందాము. హాట్ వాటర్ లోంచి పాలకూరని బయటికి తీసిన వెంటనే కోల్డ్ వాటర్ లోకి వేసుకోవాలండి. దానికోసం నేను ఐస్ క్యూబ్స్ కొన్ని తీసుకుని అందులోకి వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ లోకి పాలకూరని వేసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత పాలకూరలోని హీట్ తగ్గిన వెంటనే మనము ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వడం వల్ల పాలకూరలోని గ్రీన్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా కర్రీ మంచి గ్రీన్ కలర్ లో వస్తుంది. తరువాత వాటర్ లోంచి రిమూవ్ చేసి మిక్సీ జార్ లోకి వేసేసుకుందాం. ఇప్పుడు పాలకూరతో పాటు ఒక 5-6 నానబెట్టిన జీడిపప్పులు, ఒక ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుని వీటిని వాటర్ లైట్ గా యాడ్ చేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. తరువాత ప్యాన్ లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, బాగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న 5-6 వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు మరియు జీలకర్ర అనేది ఈ కర్రీకి చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్న టైంలోనే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలను కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని వీటిని కలర్ కంప్లీట్ గా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునే టైంలో వెల్లుల్లిపాయలు మాడిపోకుండా చూసుకోండి. మాడిపోయినట్టయితే చేదుగా ఉంటుంది కర్రీ. తరువాత ఇందులోకి మనం ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ ని యాడ్ చేసుకుని ఉల్లిపాయలతో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే మిక్సీ జార్ ని కడగ్గా మిగిలిన వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ అయిన తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కర్రీలో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అన్ని కలిసిన తరువాత ఇందులోకి ఒక 2 క్యూబ్స్ బటర్ ని యాడ్ చేసుకుని మెల్ట్ అయిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. ఇలా కర్రీ ఉడికిన తరువాత ఇందులోకి మనం మిగిలిన వాటిని యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి కట్టుకున్న జీలకర్ర పొడి, కొన్ని కసూరి మేతి చక్కగా చేతి మధ్యలో ఈ విధంగా నలిపి యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని తరిగిన కొత్తిమీర రెమ్మలు యాడ్ చేసుకోవాలండి. తర్వాత వీటన్నిటిని కర్రీలో మిక్స్ చేసుకుని వీటిని ఆయిల్ ఇందులో మనం యాడ్ చేసాం కదా, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే ఈ విధంగా పైకి తేలింది కదా. ఇలా పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం పెద్ద పెద్ద క్యూబ్స్ గా కట్ చేసుకున్న ఒక 100 గ్రామ్స్ పన్నీర్ ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఒక 100 గ్రాముల వరకు పన్నీర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. పన్నీర్ ని ముందుగానే మనము ఫ్రై చేసుకోకూడదు. పన్నీర్ ని అలాగే పచ్చిగానే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేస్తేనే మెత్తగా తినడానికి కర్రీలో బాగుంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుని ఫైనల్ గా ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. మీరు హోటల్స్ లో కానీ రెస్టారెంట్స్ లో తింటే ఫ్రెష్ క్రీమ్ ని ఖచ్చితంగా యాడ్ చేస్తారండి. మీ దగ్గర లేకపోతే పాలు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత చిక్కగా పైన పాలు తేలుతుంది కదా, ఆ పాలైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. తరువాత ఈ కర్రీని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ పైన ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. పాలక్ కర్రీలోని పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉడికించుకుని చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకుంటే బయట రెస్టారెంట్స్ మరియు డాబాల్లో దొరికే టేస్ట్ తో
క్రీమీగా పాలక్ పన్నీర్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని చపాతీతో అయినా లేదా రోటీ, పుల్కా, నాన్ ఇలా డిఫరెంట్ వాటితో తినచ్చండి. టేస్ట్ అయితే మీరు బయట తెచ్చుకుని తిన్నట్టే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళైతే ట్రై చేసిన తర్వాత డాబాలో ఉన్న టేస్టే ఉందని చెప్పి నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. మీరు కూడా ట్రై చేసిన తర్వాత కమెంట్స్ ద్వారా నాకు తెలియచేస్తారనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.